స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 24 లో స్టాక్ మార్కెట్ లోని మెయిన్ సెగ్మెంట్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెగ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. సెగ్మెంట్ అంటే ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగే ఏరియా. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే డిఫరెంట్ నీడ్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ సెగ్మెంట్స్. అయితే స్టాక్ మార్కెట్లో మెయిన్లీ 5 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ సెగ్మెంట్ అంటే క్యాష్ మార్కెట్, అలాగే నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే డెరివేటివ్ సెగ్మెంట్ అంటే F&O, అలాగే నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే కరెన్సీ సెగ్మెంట్, అలాగే నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే కమోడిటీ సెగ్మెంట్, అలాగే నెక్స్ట్ నెంబర్ 5 చూసుకుంటే డెప్ట్ సెగ్మెంట్ అంటే బాండ్స్. సో ఓవరాల్గా మెయిన్లీ ఈ 5 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ అయితే మార్కెట్లో ఉంటాయి. అయితే ఇప్పుడు వీటి గురించి 1 by 1 క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ సెగ్మెంట్ అంటే కంపెనీకి సంబంధించిన షేర్స్ని మనం డైరెక్ట్గా బయింగ్ సెల్లింగ్ చేసే సెగ్మెంట్. అయితే ఈ సెగ్మెంట్లో మనకి రియల్గా ఓనర్షిప్ అనేది వస్తుంది. అలాగే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి సెగ్మెంట్ అనేది బెస్ట్. అలాగే నెక్స్ట్ మనం డెలివరీ మరియు ఇంట్రాడే పొజిషన్స్ అయితే దీంట్లో తీసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీలో మన షేర్స్ బై చేస్తే కనుక ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి మన డీమాట్ అకౌంట్లోకి వస్తాయి. సో ఆటోమేటిక్గా కంపెనీకి మనం ఓనర్ అయితే అవుతాము. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ మరియు సింపుల్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఈ సెగ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే డెరివేటివ్ సెగ్మెంట్. దీంట్లో మనకి ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా దీన్నే డెరివేటివ్ సెగ్మెంట్ అంటారు. అయితే యాక్చువల్గా ఈ సెగ్మెంట్లో షేర్స్ కాకుండా కాంట్రాక్ట్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. అయితే దీనిలో మనకి మార్జిన్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే నెక్స్ట్ హై రిస్క్ ఉంటుంది, అలాగే హై రివార్డ్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్పైరీ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ 25,000 కాల్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ తీసుకుంటే కనుక ట్రేడింగ్ ని బట్టి ప్రైస్ మూమెంటం అనేది జరుగుతుంది. అయితే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ లో మనకి ఎటువంటి ఓనర్షిప్ అనేది రాదు, ఎందుకంటే మనం జస్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నాం అంతే. సో ఓవరాల్ గా సెగ్మెంట్ ను హెడ్జింగ్ మరియు అడ్వాన్స్డ్ ట్రేడింగ్ గురించి యూస్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే కరెన్సీ సెగ్మెంట్ అంటే ఫారిన్ కరెన్సీ పెయిర్స్ మీద ట్రేడ్ చేసే సెగ్మెంట్. అయితే దీనిలో మనకి ఇండియన్ రూపీస్ వర్సెస్ USD, అలాగే యూరో, అలాగే GBP కరెన్సీ పేర్స్ అయితే ఉంటాయి. అలాగే వీటిని మోస్ట్లీ ఎక్స్పోర్టర్స్ అలాగే ఇంపోర్టర్స్ అనే వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. అలాగే దీనిలో మార్జిన్ ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే USD INR కరెన్సీ పేరును 83 రూపీస్ కూడా బై చేసి 83.20 రూపీస్ కూడా సెల్ చేస్తే కనుక మనకి కరెన్సీ మూవ్మెంట్ మీద ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే కమోడిటీ సెగ్మెంట్ అంటే ఫిజికల్ గూడ్స్ ప్రైస్ అనేది ట్రేడ్ అయ్యే సెగ్మెంట్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గోల్డ్ ఫ్యూచర్స్ ను 72,000 దగ్గర బై చేసి 73,000 దగ్గర సెల్ చేస్తే కనుక మనకి ప్రైస్ డిఫరెన్స్ ని బట్టి ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే సెగ్మెంట్ అనేది మెయిన్ గా MCX ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 5 చూసుకుంటే డెప్ట్ సెగ్మెంట్ అంటే దీనిలో మనకి కంపెనీస్ లేదా గవర్నమెంట్ అనేవి లోన్స్ అనేవి ఇస్తాయి. అయితే దీనిలో మనకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది, లో రిస్క్ అనేది ఉంటుంది, అలాగే స్టేబుల్ రిటర్న్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గవర్నమెంట్ అనేది మనకు బాండ్స్ ఇస్తుంది, దీని మీద మనకి ఇయర్లీ 7% అయితే ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ ను కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ అయితే యూస్ చేస్తారు. సో ఓవరాల్ గా వీటన్నిటి గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈక్విటీ, ఓనర్షిప్, డెరివేటివ్స్, కాంట్రాక్ట్స్, కరెన్సీ, ఫోరెక్స్, కమోడిటీ, ఫిజికల్ గూడ్స్, డెప్ట్, లెండింగ్.